త్రోవ విడిచితే శ్రమ కలుగుతుంది అని చెప్పుకున్నాం కదని దావీదు మరి ఏంటిదంటే త్రోవ విడిచిన తర్వాత మరి దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. దేవుని హృదయాన్ని ఎరిగినవాడు ఏమి ఎరిగినాడు దేవుని అంటే 30వ కీర్తన 5లో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అని ఆయన యుద్ధకు వచ్చి పశ్చాత్తాపడుతున్నాడండి. కీర్తనలు 30వ కీర్తన 8వ వచనములో యెహోవా నీకే మొరపెట్టుతున్నాను, నా ప్రభువును బతిమాలు కొంటిని, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యవాక్యము గూర్చి అది వివరించునా అని దేవుని హృదయాన్ని ఎరిగినవాడు. దేవా, నేను చనిపోతే, నేను గోతిలోకి వెళ్ళిపోతే మరి నిన్ను ఎవరు స్తుతిస్తారు? నిన్ను ప్రచురించేది ఎవరు? నీ సత్యవాక్యమును మరి ప్రచురించేది ఎవరయ్యా? కాబట్టి ఆయన దేవుని హృదయాన్ని ఎరిగి ఆయనని బతిమిలాడుకుంటున్నాడు. అయితే దేవుడు ఏ విధమైన క్షమాపణ ఇచ్చినాడు? 11వ వచనములో నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. ఆయన అంగలార్పు విన్నాడు, ఆయన పశ్చాత్తాపాన్ని విన్నాడు, ఆయన పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు కనికరించి ఆయన అంగలార్పును ఏం చేశాడంటే నాట్యముగా మార్చినాడు. అయితే మరి దావీదు ఊరికనే ఉన్నాడా? అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు దేవునికి. మనము కూడా దేవుడు మనకు చేసినటువంటి మేలులను బట్టి తప్పకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 12వ వచనం నీవు నా గోనెపట్ట విడిపించితివి, సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఇక నేను త్రోవ తప్పను, నిత్యము నిన్ను స్తుతించెదనని ఆ విధంగా ఒక నిర్ణయాన్ని మరి దావీదు తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారము ఉన్నాడు. మనము కూడా అదే విధముగా త్రోవ తప్పిన ఎడల మరి శ్రమ కలిగితే ఆ విధమైనటువంటి దేవుని హృదయాన్ని ఎరిగిన వారమై పశ్చాత్తాపము కలిగి దేవుని క్షమాపణ పొంది మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక నిర్ణయంలో జీవింతుముగాక. ఆమేన్.